వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం మొఘల్ సుల్తాన్లకు సంబంధించి అందులో భాగంగా జహంగీర్. జహంగీర్ యొక్క ప్రస్థానం ఏంటి? అక్బర్ మరణానంతరం జహంగీర్ మొఘల్ సుల్తాన్లుగా ప్రకటించబడడం జరిగింది 1605 సంవత్సరం. ఇతని ప్రకటన కనుక గమనిస్తే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎప్పుడైతే మొఘల్ సుల్తాన్గా జహంగీర్ ప్రకటించబడ్డాడో ఆ సందర్భంలో దాదాపుగా 12కు పైగా ఇస్లామిక్ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ప్రకారం ఆ కాలం నాటి సామాజిక ఇతరపరమైన అంశాలను రూపుమాపే ప్రయత్నం చేయడం జరిగింది. వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే న్యాయాన్ని అందించడానికి న్యాయగంటను కూడా ఏర్పాటు చేశాడు. ఇలాంటి అనేకమైన అత్యున్నతమైన చట్టాలని తాను సింహాసనానికి వచ్చిన సందర్భంగా మొఘల్ సుల్తాన్గా ప్రకటించిన సందర్భంగా ప్రకటించడం జరిగింది. కాలక్రమంలో తన తండ్రి మరణానంతరం 11వ సంవత్సరానికి తాను ప్రేమించిన అమ్మాయి నూర్జహాన్ని తిరిగి వివాహం చేసుకోవడం జరిగింది. అలాంటి క్రమంగా జహంగీర్ ఏమవుతున్నాడు? మద్యానికి బానిస కావడం జరిగింది. పరిపాలనలో ఆధిపత్యాన్ని నూర్జహాన్ తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో నూర్జహాన్ యొక్క ప్రశస్తి ఏంటి? మొఘల్ పరిపాలన కాలంలో నూర్జహాన్ యొక్క పాత్ర ఏంటి గమనిస్తే, నూర్జహాన్ యొక్క అసలు పేరు మెహరున్నీసా అంటున్నాం. మెహరున్నీసాగా అసలు పేరు నూర్జహాన్ మెహరున్నీసా అవుతుంది. జహంగీర్తో వివాహం అయిన తర్వాత ఈమె వివిధ రకాల బిరుదులను పొందడం జరిగింది. అందులో మొట్టమొదటి బిరుదును గమనిస్తే నూర్మహల్ అంటున్నాం. నూర్మహల్ అంటే అర్థం ఏంటి అనగా అంతఃపుర జ్యోతి అని అర్థం. రెండవ బిరుదును గమనిస్తే నూర్జహాన్ అంటున్నాం. నూర్జహాన్ అంటే ఏమవుతుంది? ప్రపంచ జ్యోతి అవుతుంది. మనకి నూర్మహల్, నూర్జహాన్ అనే బిరుదులను కలిగి మెహరున్నీసా కాలక్రమంలో నూర్జహాన్గా పిలువబడడం జరుగుతుంది. రెండవ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈమె యొక్క కూతురే. ఈమె యొక్క కూతురు లాడ్లీ బేగం అవుతుంది. ఈమె యొక్క మొదటి భర్త షేర్ అఫ్ఘాన్ అవుతున్నాడు. ఇతన్ని చంపే జహంగీర్ ఈమెని వివాహం చేసుకొని అఫ్ఘాన్ ప్రాంతం నుండి మొఘల్ సింహాసనానికి ఢిల్లీ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. మరి ఈమె కాలంలో జరిగిన పరిణామం ఏంటి అంటే, మొత్తం మొఘల్ సుల్తాన్ల కాలంలో పరిపాలనలో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన, ఆర్థిక బలాన్ని కొనసాగించిన మహిళగా నూర్జహాన్ పిలువబడుతుంది. నూర్జహాన్ యొక్క తండ్రి ఇతిముద్దౌలా అంటున్నాం. ఇతిముద్దౌలా మరణానంతరం అతని పేరు మీద సమాధిని నిర్మించడం జరిగింది. దాన్ని మనము ఇతిముద్దౌలా సమాధి అంటున్నాము. మరి ఇతిముద్దౌలా సమాధి ఎక్కడ నిర్మించబడింది? అత్యంత సుందరంగా, అత్యంత విలువతో కూడిన పాలరాయిని ఉపయోగించి ఈ సమాధిని నిర్మించడం జరిగింది. ఇది ఆగ్రాకు సమీపంలో నిర్మించబడింది. మొత్తం దేశంలోనే పూర్తి పాలరాయితో నిర్మించబడిన ఏకైక కట్టడంగా ఇతిముద్దౌలా సమాధి అనేది నిలబడుతుంది. అంతేకాకుండా ఈ కట్టడంలో మొట్టమొదటిసారిగా పియాత్రుదా అనే పిత్రాదురా అంటాం. చూడండి, పియాత్రుదా లేదా పిత్రాదురా సాంప్రదాయం అంటాం. అసలు ఈ పిత్రాదురా అంటే ఏంటి అంటే, ఇస్లామిక్ సాంప్రదాయంలో ఉన్న సూక్తులతో పాటుగా కొన్ని లక్షణాల కలయికని మనము పిత్రాదురా సాంప్రదాయము అంటాం. ఇంకా సింపుల్, ఖురాన్ శ్లోకాలను, ఇతర చిత్రాలను చెక్కడాన్ని, విలువైన రాళ్లతో నగిషీలు అమర్చడాన్ని పియాత్రురా లేదా పిత్రాదురా సాంప్రదాయము అంటాం. దీని అసలు పేరు పియాత్రాదురా అంటున్నాం. పియాత్రాదురా అంటే ఏంటిది? ఆ సమాధిని అద్దంగా అలంకరించే క్రమంలో విలువైన రాళ్లను ఉపయోగించడం. విలువైన రాళ్లతో నిర్మించబడిన పైభాగంలో ఇస్లామిక్ సూక్తులని, ఖురాన్ సూక్తులను లిఖించడమే మనకు పియాత్రురా లేదా పిత్రాదురా సాంప్రదాయంగా పిలుస్తున్నాము. అలాంటి పిత్రాదురా సాంప్రదాయం ప్రకారం నిర్మించబడిందే ఇతిముద్దౌలా సమాధి అవుతుంది. కాలక్రమంలో షాజహాన్ రాజ్యానికి వస్తున్నాడు. ఇక్కడ షాజహాన్ యొక్క తల్లి పేరు కనుక గమనిస్తే తాజ్ బీబీ బిల్లీస్ మఖానీ అంటున్నాం. ఆమె అసలు పేరు, ఆమె కూడా రాజపుత్ర వర్గానికి సంబంధించిన ఆమె మన్మతి బేగము అంటున్నాం. మన్మతి భాయ్ లేదా మన్మతి బేగం ఆమె క్రమంగా తాజ్ బీబీ బిల్లీస్ మఖానిగా పిలువబడడం జరిగింది. ఈమె మార్వార్ రాజ్యానికి సంబంధించిన రాజపుత్ర రాజ్యానికి సంబంధించిన కుమార్తె. ఈమె యొక్క పూర్తి పేరు గమనిస్తే అలా హజరత్ అబుల్ ముజాఫర్ షాబుద్దీన్. ఇది మనకి షాజహాన్ యొక్క పూర్తి పేరుగా పిలువబడుతుంది. అతన్ని ఖుర్రం అంటాం సింపుల్గా. ఈ ఖుర్రం యొక్క అసలు పేరు, పూర్తి పేరు అలా హజరత్ అబుల్ ముజాఫర్ షాబుద్దీన్ మహమ్మద్ ఖుర్రం అంటున్నాం. ఈ ఖుర్రమే క్రమంగా రాజపుత్ర రాజ్యాన్ని ఓడించడంతో షాజహాన్ అనే బిరుదును పొంది ఆ బిరుదు పేరు మీదుగా మొఘల్ సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. ఎప్పుడు? 1628 నుండి 1658 నుండి 1658 మధ్య 30 సంవత్సరాల కాలం అనగా 3 దశాబ్దాల
దశాబ్దాల కాలం షాజహాన్ పరిపాలించడం జరిగింది. ఇతని కాలంలోనే సృష్టి భారతీయ కళా సంపదలోకి నూతన కట్టడాల సాంప్రదాయాలు వస్తాయి. అత్యంత విలువైన కట్టడాలు కూడా ఇతని కాలంలోనే నిర్మించబడతాయి. ఒక ఎర్రకోట కానీ, ఒక నిమ్మల సింహాసనం కానీ, ఒక తాజ్మహల్ వంటి నిర్మాణాలు కూడా మనకు షాజహాన్ కాలంలోనే కనబడతాయి. కేవలం 30 సంవత్సరాల పరిపాలన కాలంలోనే. ఇక్కడ విషయాన్ని గమనించాలి. 1628వ సంవత్సరంలో ఖుర్రం షాజహాన్ అనే బిరుదును పొంది సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. ఇతడే 1631 నుండి 53 మధ్య తాజ్మహల్ నిర్మాణం జరగడం జరిగింది. తాజ్మహల్ నిర్మించాడు. తన భార్య జ్ఞాపకార్థం సమాధిని నిర్మించాడు. అదే కాలక్రమంలో తాజ్మహల్గా పిలువబడడం జరుగుతుంది. సో 1649లో కాందహార్ను శాశ్వతంగా భారతదేశం నుండి వేరు చేయబడడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. షాజహాన్ పరిపాలన బలహీనతను ఆధారంగా చేసుకొని కాందహార్ భారతదేశం నుండి పూర్తి స్థాయిలో విభజన చెందడం జరిగింది. విడిపోయిన సందర్భం 1649. ఆ సందర్భంలో మొఘల్ సుల్తాన్గా ఉన్న వ్యక్తి షాజహాన్ లేదా ఖుర్రం అవుతున్నాడు. 1658వ సంవత్సరం ఔరంగజేబ్ షాజహాన్ తొలగించడమే కాక అతని ఎర్రకోటలో బంధించి సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. 1658 నాటికి ఖుర్రం తన రాజ్యస్థానం నుండి, సుల్తాన్ స్థానం నుండి తొలగించబడుతున్నాడు. మరి అలాంటి ఈ షాజహాన్ చివరి కాలంలో ఎక్కడ ఉన్నాడు గమనిస్తే ఆగ్రా కోటలో ఉండడం జరుగుతుంది. ఆగ్రా కోటలో ఉన్న సందర్భంలో ఇతనికి సపర్యాలు చేసిన వ్యక్తులు ఎవరు? షాజహాన్ యొక్క కుమార్తె జహనారా, రైట్? జహనారా, రోషనారా ఉంటారు. ఈ జహనారా ఈ షాజహాన్కి సపర్యలు చేయడం జరిగింది. అంటే క్రూరంగా శిక్షించే స్వభావం కలిగిన వ్యక్తి ఔరంగజేబ్ అతని ఆగ్రా కోటలో బంధించి మొఘల్ సుల్తాన్గా ప్రకటించబడుతున్నాడు. 1666లో షాజహాన్ మరణించాడు. ఇతను మన్సబ్దారీ విధానంలో నెలవారీ జీతం విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మంత్లీ శాలరీ, దాన్ని మనం ఏమంటాం? జమాదాని అంటున్నాం. సో జమాదాని విధానము అంటే సైనికునికి, అందులో పనిచేసే వ్యక్తులకి నెలవారీ జీవితాన్ని అందించే ప్రక్రియ. అంతేకాకుండా శిస్తును వసూలు చేయడం కోసం ఇజారా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇజారా అంటే వేలం వేసే పద్ధతి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. షాజహాన్ కాలంలో అత్యంత ఖరీదైన కట్టడాలు, వాస్తుకళా నిర్మాణాలు కట్టబడ్డాయి. మరి దానికి కావాల్సిన పన్ను ఏ రూపంలో వచ్చింది అంటే ప్రజల నుండే వసూలు చేయబడింది. మొత్తం మొఘల్ సుల్తాన్ల పరిపాలన కాలంలో అత్యధికంగా పన్ను వసూలు చేయబడిన కాలంగా షాజహాన్ కాలాన్ని గమనించవచ్చు. దాదాపు 50% భూమిశిస్తుని వసూలు చేయడం జరిగింది. 1/2 లేదా 50% పన్ను. ఆ పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని వివిధ రకాల కట్టడాలకు ఉపయోగించడం జరిగింది. అలాంటి కట్టడాలలో భారతదేశ తలమానికాలు, ప్రపంచ స్థాయి గుర్తింపు చెందిన నిర్మాణాలు తాజ్మహల్ ఒకటి అవుతుంది. సో ఈ తాజ్మహల్ ఏంటి? తన భార్య జ్ఞాపకార్థం మరణించిన తర్వాత సమాధి రూపంలో నిర్మించబడిన కట్టడమే తాజ్ మహల్ అంటున్నాం. మరి ఈ తాజ్మహల్ని గమనిస్తే మొదటగా టేకు చెక్క నమూనాతో తయారు చేసి దాని ఆధారితంగా తాజ్మహల్ను నిర్మించడం జరిగింది. హుమయూన్ యొక్క సమాధి దీనికి ప్రామాణికంగా నిలుస్తుంది. హుమయూన్ యొక్క సమాధి టేకు కర్రతో నిర్మించబడిన చెక్క తాజ్మహల్ ఆధారితంగా మనకు తాజ్మహల్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణంలో ప్రధాన ఆర్కిటెక్టర్గా ఉన్న వ్యక్తి ఉస్తాద్ అహ్మద్ లహోరీ అవుతున్నాడు, రైట్? దీనికి సహాయకుడిగా ఉన్న వ్యక్తి ఉస్తాద్ ఇసా. వీరి పర్యవేక్షణలో పూర్తిగా తాజ్మహల్ అనేది అత్యంత సుందరంగా ఇటలీ నుండి తీసుకురాబడిన పాలరాయితో పూర్తిగా నిర్మించబడడం జరుగుతుంది. తాజ్మహల్ అనేది ముంతాజ్ మహల్ యొక్క సమాధి అవుతుంది. మరి ముంతాజ్ మహల్ ఎవరు అంటే షాజహాన్ యొక్క భార్య. ఈమె యొక్క బిరుదే మాలిక్-ఈ-జమాలీ అంటున్నాం. మాలిక్-ఈ-జమాలీ అనేది ముంతాజ్ మహల్ యొక్క బిరుదు. ఈమె షాజహాన్ యొక్క భార్య. ఈమె జ్ఞాపకార్థమే మనకు తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఆగ్రా సమీపంలో నిర్మించడం జరిగింది. అది వారసత్వ కట్టడాలలో ప్రపంచ 7 వండర్స్లో అది ఒకటిగా పిలువబడింది. అలాంటి క్రమంలోనే రెండో నిర్మాణం ఎర్రకోట అంటున్నాం. మరి ఎర్రకోట ఎవరి సమక్షంలో, ఎవరి ఆధ్వర్యంలో నిర్మించబడింది? దీని రూపశిల్పి హమీద్. సో మరి ఇలాంటి ఎర్రకోటలో ఉన్న ప్రముఖమైన కట్టడాలు గమనిస్తే 1 ఈరా మహల్, 2 మోతీ మహల్, 3 రంగా మహల్, 4 పీష్ మహల్ అంటున్నాం. ఇలాంటి మహల్లు మనకి ఎర్రకోట సమీపంలో నిర్మించడం జరిగింది. అంతేకాకుండా దివాన్-ఈ-ఖాస్, దివాన్-ఈ-ఆమ్. సో దివాన్-ఈ-ఖాస్, దివాన్-ఈ-ఆమ్ అనే అత్యంత సుందరమైన కట్టడాలు మనకి షాజహాన్ కాలంలో ఏర్పాటు చేయబడింది. తన ఆస్థానంలోని షాజహాన్ కోహినూర్ వజ్రం, నివలి సింహాసనాన్ని కూడా ఉంచుకున్నాడు. దాన్ని తెప్పించుకొని చేసుకోవడం జరిగింది. సో నిమలి సింహాసనాన్ని కనుక గమనిస్తే దాని మీద ఒక ప్రత్యేకమైన శైలి కనబడుతుంది.
సూక్ష్మ శైలి అంటున్నాము. అతి సూక్ష్మ పదాలతో కూడిన పదాన్ని ఉపయోగించడం. షాజహాన్ ది గ్రేట్, షాజహాన్ ది గ్రేట్ అనే పదజాలం మొత్తం నిమలి సింహాసనం మొత్తం రాయబడడం జరిగింది. దాన్ని మనము మైక్రోస్క్రిప్ట్ అంటాం, సూక్ష్మ లేఖనంగా పిలవడం జరుగుతుంది. అదే జహంగీర్ కాలంలో గమనిస్తే మినియేచర్ చిత్రకళ అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఒక శ్లోకం లభ్యమవుతుంది. ఎక్కడ? దివాన్ హి కాస్ యొక్క గోడల మీద ఏమని రాస్తుంది? ప్రపంచంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే, అది ఇదే అని రాశాడు, నొక్కి చెప్పడం జరిగింది. అంత అద్భుతమైన కట్టడాన్ని ఎరుపు పాలరాయితో దివానీ కాస్, దివానీ ఆమ్ రూపంలో నిర్మించాడు షాజహాన్. అదేవిధంగా రైట్ మీర్ జుమ్లా షాజహాన్కు కోహినూర్ వజ్రం ఇవ్వడం జరిగింది. ఎవరి మీర్ జుమ్లా? మీర్ జుమ్లా అంటే కుతుబ్ షాహీ కాలానికి సంబంధించి. సో ఢిల్లీ ఏమవుతుంది, హైదరాబాద్ కేంద్రంగా పరిపాలించిన వ్యక్తులలో కుతుబ్ షాయిలు ఒకరు. ముఖ్యంగా అబ్దుల్లా కుతుబ్ షా ప్రధానమంత్రి మీర్ జుమ్లా. ఈ మీర్ జుమ్లా అనే కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కి బహుమతిగా ఇస్తాడు. అసలు ఈ కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికింది? కృష్ణానది లోయల్లో దొరకడం జరుగుతుంది. కృష్ణానది లోయల్లో ఇది కోహినూర్ వజ్రం దొరుకుతుంది. అంటే హైదరాబాద్కు సంబంధించింది, కుతుబ్ షాహీ సుల్తానులకు సంబంధించింది. షాజహాన్ గోల్కొండ మీద దాడి చేసిన సందర్భంలో మీర్ జుమ్లా రైట్ ఆ ఒప్పంద రూపంలో ఈ కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కి బహూకరించడం జరిగింది. నెక్స్ట్ ఆ షాజహాన్ తర్వాత మొఘల్ సుల్తాన్గా ప్రకటించబడిన వ్యక్తి ఔరంగజేబ్ అవుతున్నాడు. మొత్తం బలమైన మొఘల్లో గమనిస్తే మొఘల్ సుల్తాన్లను మనం రెండు భాగాలుగా విభజిస్తున్నాం. మొదటిది బలమైన మొఘలుగా, స్వతంత్ర మొఘలుగా భావిస్తాం. రెండవది కడపడి మొఘలులు లేదా బలహీన మొఘలులు అంటున్నాం. బలమైన మొఘలుల్లో చివరి మొఘలు చక్రవర్తి ఔరంగజేబ్ అవుతున్నాడు. 1658 నుండి 1707 అంటే క్లియర్గా 1526 నుండి 1707 కాలాన్ని బలమైన మొఘలుల కాలంగా పిలుస్తున్నాం. 1707 నుండి 1857 కాలాన్ని మలి మొఘలుల కాలం లేదా బలహీన మొఘలుల కాలంగా, లాటర్ మొఘల్ కాలంగా పిలవడం జరుగుతుంది. అలా బలమైన మొఘలుల్లో చివరి వ్యక్తి ఔరంగజేబ్. ఔరంగజేబ్ యొక్క పూర్తి పేరు ఏంటి గమనిస్తే అబుల్ ముజఫర్ మొహినుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ అవుతున్నాడు. మహమ్మద్ ఔరంగజేబ్ అవుతున్నాడు. ఇతడు షాజహాన్ యొక్క మూడవ కుమారుడు అంటున్నాం. షాజహాన్ యొక్క మూడవ కుమారుడే క్రమంగా మనకు బలమైన మొఘలుల్లో అత్యంత బలంగా ఉన్న, అత్యంత బలమైన, అత్యంత చాకచక్యమైన, అత్యంత రాజకీయ చతురత కలిగిన వ్యక్తిగా మనకు ఔరంగజేబ్ కనబడుతున్నాడు. 1637 సంవత్సరంలో దిల్రాస్ బాను బేగము అంటున్నాం. దిల్రాస్ బాను బేగం ఎవరు? ఔరంగజేబ్ యొక్క భార్య. ఈమె జ్ఞాపకార్థమే ఆమె కోరిందనే తాజ్మహల్ పోలిన నిర్మాణాన్ని నిర్మించడం జరుగుతుంది. సో ఈమె దిల్రాస్ బాను బేగము అంటున్నాం. ఎవరు ఈమె? రబీవుద్దీన్ దురానీ. అసలు పేరు రబీవుద్దీన్ దురానీ వివాహం చేసుకోవడం జరిగింది. 1658లో సమూర్గఢ్, దర్శత్ యుద్ధాలలో ఔరంగజేబ్ ఎవరిని ఓడిస్తున్నాడు? షాజహాన్ యొక్క ఇద్దరు కుమారుల్ని. ఎందుకంటే ఔరంగజేబ్ మూడో కుమారుడు, అతని కన్నా పైన ఇద్దరు ఉన్నారు. వారసత్వంగా గమనిస్తే పెద్ద కుమారుడు మాత్రమే రాజ్యానికి రావాలి. కాబట్టి పైనున్న ఇద్దరిని, తన అన్నలని ఓడిస్తున్నాడు. సమూర్గఢ్, దర్శత్ అంటున్నాం. ఈ రెండు యుద్ధాలలో ఆ ఇద్దరిని ఓడించి క్రమంగా మొఘల్ సుల్తాన్గా ప్రకటించబడడం జరిగింది. ఇలాంటి క్రమంలో అతడు పొందిన బిరుదులు, ఔరంగజేబ్ యొక్క బిరుదులు గమనిస్తే ఒకటి అలంగీర్ అంటున్నాం. ఏంటి అలంగీర్? దీని యొక్క అర్థం ఏంటి? అలంగీర్ అనగా ప్రపంచ విజేత అని అర్థం. రెండవది జిందాపీర్, మూడవది దార్వేష్ అంటున్నాం. చరిత్రకారుల ప్రకారం ఔరంగజేబ్ పతనానికి కారణం ఏమవుతుంది అంటే దక్కన్ రాచపుండు అనేది కారణమవుతుంది. దక్కన్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమే అతని పతనానికి, అతని మరణానికి, అతడు పతనావస్థకు చేరడానికి ప్రధాన కారణంగా చరిత్రకారులు తెలియజేశారు. అలాంటి క్రమంలో ఇతడు అలంగీర్, జిందాపీర్, దార్వేష్ అనే బిరుదులను కలిగి ఉన్నాడు ఔరంగజేబ్. అంతేకాకుండా 1665లో ఔరంగజేబ్ మన్సబ్దార్ జైసింగ్ శివాజీని ఓడించడం జరిగింది. ఔరంగజేబ్ ప్రధాన మన్సబ్దారులో ఒకరు రాజా జైసింగ్. రాజా జైసింగ్ని మరాఠా రాజ్యస్థాపకుడు, మరాఠా చక్రవర్తి, హిందూ సామ్రాజ్య పునర్వ్యవస్థాపకుడు ఎవరు? శివాజీ. అలాంటి శివాజీని ఓడించడానికి పంపించడం జరిగింది. క్రమంగా రాజా జైసింగ్ చేత శివాజీ ఓడించబడతాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందమే పురందర్ సంధి అంటాం. అంటే ఇప్పుడు పురందర్ సంధి ఎవరెవరికి జరిగినట్టు? ఔరంగజేబ్ వర్సెస్ శివాజీకి జరిగిన సందర్భమే 1665. ఆనాడు శివాజీ గెలుపొందిన కోటలలో అత్యధిక కోటలు ఇతడు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఓ ఒప్పందం ప్రకారం ఒకానొక సమయంలో ఔరంగజేబ్ దర్బార్ని శివాజీ సందర్శించాలి. మూడవ
రెండవది శివాజీ యొక్క కుమారుడు శంభాజీ శరణార్థిగా ఎక్కడ ఉండాలి? ఔరంగజేబ్ వద్ద ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్తో పురందర్ సంధి అనేది జరుగుతుంది. పురందర్ ఒప్పందం అనేది 1665లో జరిగింది. 1675లో సిక్కుల 9వ గురు తేజ్ బహదూర్ చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? కాశ్మీర్ కేంద్రంగా జరిగిన గలాట అవుతుంది. కాశ్మీర్ కేంద్రంగా ఉన్న పండితులని ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు తేజ్ బహదూర్. దీంతో తేజ్ బహదూర్ని ఉరి తీయడం జరిగింది. 5వ గురు గురు అర్జున్ జహంగీర్ కాలంలో ఉరి తీయబడితే 9వ గురు తేజ్ బహదూర్ ఔరంగజేబ్ కాలంలో ఉరి తీయబడడం జరిగింది. సిక్కు మతానికి సంబంధించిన గురువులు మొత్తం 10 ఉంటారు. గురునానక్ మొదటి వ్యక్తి అవుతున్నాడు. గోవింద్ సింగ్ 10వ వ్యక్తి అవుతున్నాడు. 1679వ సంవత్సరంలో జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. అక్బర్ జిజియా పన్ను రద్దు చేశాడు. తీర్థయాత్రల పన్ను రద్దు చేశాడు. దాన్ని పునర్నిర్మించిన వ్యక్తి ఔరంగజేబ్ 1679లో జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా హిందూ మతాలలో ఉన్నత వర్గాలైన బ్రాహ్మణ ఇతర వర్గాల మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా విలువైన ఖరీదైన వస్త్రాలు ధరించడాన్ని కూడా నిషేధించాడు. పల్లకిలలో ఊరేగించడాన్ని నిషేధించాడు. గౌరవ సత్కారాలను కూడా నిషేధించడం జరిగింది. ఇలాంటి అనేక రిస్ట్రిక్షన్లని ఆనాటి హిందూ సమాజంపై ఇంపోజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఔరంగజేబ్. 1679 నుండి ఇలాంటి విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి. అంతేకాకుండా అతని యొక్క సంస్థానంలో సంగీత కచేరీలను నిషేధించడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే 1686లో బీజాపూర్ను ఆక్రమించాడు. క్రమంగా మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో అనేక రాజ్యాలను తన మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అలా విలీనం చేసుకున్న క్రమంలో బీజాపూర్ అంటాం. ఏంటి బీజాపూర్? ఎక్కడిది బీజాపూర్ అంటే 1347 ఏప్రిల్ గుల్బర్గా కేంద్రంగా బహుమణి సామ్రాజ్యం అనేది ఏర్పడింది. విజయనగర రాజుల యొక్క కుట్రల ఫలితంగా ఈ బహుమణి రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోతుంది. బీదర్, బీరార్, బీజాపూర్, గోల్కొండ, హమ్మెదానగర్ అవుతుంది. అలాంటి బీజాపూర్ని 1686 నాటికి ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేస్తున్నాడు. అదే క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా ప్రసిద్ధమైన రాజ్యం ఉంది కుతుబ్ షాహీలు. వాళ్ళనే మనం చరిత్రలో గోల్కొండ సుల్తానులు అంటున్నాం. మరి అలాంటి గోల్కొండ సుల్తానులో ఎవరున్నారు? గోల్కొండ రాజ్యాన్ని 1687 అక్టోబర్లో విలీనం చేసుకోవడం జరిగింది. హసన్ తానిషా కాలంలో. అబుల్ హసన్ తానిషా కాలంలో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడు. దీంతో కుతుబ్ షాహీ రాజ్యం కాస్త మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. 1687 నుండి 1724 నాటికి 37 సంవత్సరాలు హైదరాబాద్ కూడా మొఘల్ ఆధీనంలో ఉంది. ఒక సుబాగా పరిపాలించబడింది. ఆ కాలంలో ఉన్నది ఎవరు అంటే మనకి ఔరంగజేబ్ కనబడుతున్నాడు. 1689లో సంగమేశ్వర్ యుద్ధము అంటాం. సంగమేశ్వర్ యుద్ధంలో జరిగిన పరిణామం ఏంటి? సంగమేశ్వర్ యుద్ధంలో శివాజీ కుమారుడైన శంభాజీ చంపబడడం జరిగింది. క్రమంగా మరాఠా ప్రాంతాన్ని కూడా తన ఆధిపత్యంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇలా మొఘల్ సామ్రాజ్యాన్ని సువిశాలమైన సామ్రాజ్యంగా మార్చడం జరిగింది. అనేక కఠిన నియమాలతో ఆనాటి హిందూ సమాజాన్ని, హిందూ మత వ్యవస్థని అణచివేసే ప్రయత్నం జరిగింది. పూర్తిగా హిందూ మతస్థుల మీద, హిందూ సమాజం మీద ఇస్లామిక్ భావజాలను రుద్దే ప్రయత్నం ఎవరి కాలంలో? ఔరంగజేబ్ కాలంలో జరిగింది. కాలక్రమంలో అతడు తీసుకున్న దక్కన్ వ్యవహారము అనేది, దక్కన్ రాచపుండు అనేది అతని మరణానికి కారణమైంది. పూర్తిగా 1707 సంవత్సరంలో మొఘల్ సుల్తాన్ అయిన, బలమైన మొఘల్ సుల్తాన్ అయిన ఔరంగజేబ్ మరణిస్తున్నాడు. ఎప్పుడైతే ఔరంగజేబ్ మరణించాడో మొఘల్ సామ్రాజ్యం కాస్త పతనావస్థలోకి వెళ్తుంది. ఆ పతనావస్థ కాలాన్ని మనం ఏమంటున్నాం? లాటర్ మొఘల్స్ లేదా చివరి మొఘలుస్ లేదా మలి మొఘలులు అంటున్నాం. అలాంటి మలి మొఘలుల కాలాన్ని 1707తో మొదలుతే 1857తో ముగించడం జరుగుతుంది. మరి అలాంటి మలి మొఘలు ఎవరు? అందులో మొదటి మలి మొఘలు బహదూర్ షా అని అంటున్నాం. రెండవరు జహందర్ అంటున్నాం. మూడవరు ఫారూక్ సియర్ అంటున్నాం. నాలుగవరు రఫీఉద్ అంటున్నాం. ఐదవరు రఫీఉద్ దౌలా, ఇతన్ని షాజహాన్ II అంటున్నాం. షాజహాన్ II అంటున్నాం. అదేవిధంగా మహమ్మద్ షా రంగీలా, అహ్మద్ షా I, ఆలంగీర్ II, షాజహాన్ III, అలీ గౌహర్ లేదా షా ఆలం II, అక్బర్ II అంటున్నాం. క్రమంగా చివరి వ్యక్తి ఎవరు? మనకు రెండవ బహదూర్ షా జాఫర్ II అంటాం. ఇందుకే సింపుల్గా అతన్ని రెండవ బహదూర్ షా అంటాం. రెండవ బహదూర్ షా జాఫర్ II లేదా రెండవ బహదూర్ షా 1857 వరకు ఉంటాడు. ఆనాటి సైనిక తిరుగుబాటుకి నాయకత్వం వహించిన చివరి మొఘల్ చక్రవర్తి. రంగూన్ కేంద్రంగా హడ్సన్ అనే బ్రిటిష్ సైనిక అధికారి చేత ఉరి తీయబడతాడు. అతనితో పాటు అతని కుటుంబంలోని
కొడుకులు కూడా ఉరి తీయబడడం జరిగింది. ఇది మనకి మలిదశ ఏమైతే లాటర్ మొఘల్స్ అంటున్నాం. మరి వారి కాలంలో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి గమనిస్తే, ఒకటి జహందర్ అంటున్నాం. జహందర్ యొక్క కాలాన్ని గమనిస్తే 1712 నుండి 1713 వరకు 1 సంవత్సర కాలం గమనించవచ్చు. మరి ఇతని పరిపాలన కాలంలో ఉన్న ప్రధాని జుల్ఫికర్ కింగ్గా ఉన్నాడు. జుల్ఫికర్ ప్రధానిగా ఉండి కింగ్ మేకర్గా ఉండడం జరిగింది. పరిపాలనా వ్యవహారాలలో తనదైన ఆధిపత్యాన్ని కొనసాగించడం జరిగింది. సుల్తాన్ తర్వాత సుల్తాన్కు సరియైన స్థాయిలో ఈ జుల్ఫికర్ కింగ్ మేకర్గా కనబడుతున్నాడు. అంతేకాకుండా జిజియా పన్నుని ఇతడు రద్దు చేశాడు. ఔరంగజేబ్ తిరిగి ప్రవేశపెట్టిన జిజియా పన్నుని మళ్ళీ రద్దు చేసిన వ్యక్తి జహందర్ అవుతున్నాడు. జహందర్ తర్వాత గమనిస్తే మీర్జా రాజా సవాయ్ అంటున్నాం. సో ఈ మీర్జా రాజా సవాయ్ రైట్ అంబర్ పాలకుడు జైసింగ్ అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. రైట్ అతడు మనకి మీర్జా రాజా సవాయ్కి ఇచ్చిన బిరుదు ఏంటిది? జైసింగ్ అనే బిరుదుని ఇచ్చాడు. అజిత్ సింగ్కి ఇచ్చిన బిరుదు ఏంటిది? మహారాజా అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. సవాయి జైసింగ్ 1699 నుండి 1743 మధ్య ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, వారణాసి మధురలో అబ్జర్వేటర్లను ఏర్పాటు చేశాడు. సో మనకి ఇక్కడ క్లియర్గా గమనిస్తే మీర్జా రాజా సవాయ్కి ఏ బిరుదు ఇచ్చాడు? జైసింగ్ అనే బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అజిత్ సింగ్కి మహారాజా అనే బిరుదుని ఇవ్వడం జరిగింది. రైట్ ఇక్కడ జహందర్ షా ఆ 2 బిరుదులను ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సవాయి జైసింగే ఏర్పాటు చేసినవి మనకి ఢిల్లీ, జైపూర్, ఉజ్జయిని, వారణాసి మొదలలోని అబ్జర్వేటర్లు అంటాం. సో అబ్జర్వేటర్ అంటే ఏంటిది? ఖగోళ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీరందరూ జహందర్ షా కాలానికి సంబంధించిన వ్యక్తులు. మరి మొఘలులో మరి ముఖ్యమైన వ్యక్తి ఫారూక్ సియర్ అంటున్నాం. సో ఈ ఫారూక్ సియరే ఆంగ్లేయులకి గోల్డెన్ ఫర్మానాను రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం బంగారు ఫర్మానా అంటాం. బంగారు ఫర్మానా అంటే బంగారంపై రాయబడిందని కాదు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇవ్వడం, ఎలాంటి పన్నులు లేకుండా అత్యంత సరళీకృతమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం. అంటే వారికి వ్యాపార వాణిజ్యాల వస్తువుల మీద ఎలాంటి పన్ను అనేది లేదు, జీరో ట్యాక్సేషన్ అనుకోవచ్చు. సో అదే మనకేమవుతుంది? ఫారూక్ షియర్ ద్వారా వచ్చింది. ఇతని కాలాన్ని గమనిస్తే 1718 నుండి 1719 మధ్య పరిపాలన కొనసాగించాడు. ఇతని కాలంలో సిక్కుల నాయకుడు బండా బహదూర్. సో సిక్కుల నాయకులు, సిక్కులను సమూహపరిచిన వ్యక్తి గోవింద్ సింగ్ తర్వాత సిక్కులు సైనిక శక్తిగా మారారు. అలాంటి సైనిక శక్తికి నాయకుడిగా ఉన్న వ్యక్తి బండా బహదూర్ లేదా బండా బహదూర్ అవుతున్నాడు. ఈ బండా బహదూర్ ఎవరి కాలంలో? ఫారూక్ సియర్ కాలంలో ఉరి తీయబడడం జరిగింది. ఇదే కాలంలో దక్షిణ భారతంలో తెలంగాణ కేంద్రంగా నిజాం రాజ్యం ఏర్పడడానికి కావాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అలాంటి నిజాం రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి నిజాం ఉల్ ముల్క్. ఇతని కాలంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు. ఫారూక్ షియర్ కాలంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తాడు. ఇతను 1717లో బ్రిటిష్ వారికి బంగారు ఫర్మానాను జారీ చేస్తాడు. అదేవిధంగా కుతుబ్ షాలో కూడా బంగారు ఫర్మానా జారీ చేసిన వ్యక్తి ఉన్నాడు, అబ్దుల్లా కుతుబ్ షా. బ్రిటిష్ వారికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో భాగంగా అబ్దుల్లా కుతుబ్ షా గోల్డెన్ ఫర్మానాను జారీ చేస్తే మొఘల్ సుల్తానులలో ఫారూక్ సియర్ అంటున్నాం. సో మొఘల్ సుల్తాన్లో ఫారూక్ సియర్ గోల్డెన్ ఫర్మానాను 1717లో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇతను సయ్యద్ సోదరుల చేత హతమార్చబడడం జరుగుతుంది. సయ్యద్ సోదరులు కీలక పాత్ర పోషించారు. ఎవరి కాలంలో? ఈ ఫారూక్ సియర్ కాలంలో. వీరి కుట్ర వల్ల ఇతడు చంపబడడం జరుగుతుంది. ఇలాంటి కుట్రను అడ్డుకునే క్రమంలో నిజాం ఉల్ ముల్క్ క్రియాశీల పాత్ర పోషించి అత్యున్నత స్థాయికి వెళ్తాడు. స్వయంగా ప్రధాని స్థాయికి కూడా వెళ్ళాడు ఇతని కాలంలోనే, ఫారూక్ సియర్ కాలంలోనే. ఆ తర్వాత మహమ్మద్ షా రంగీలా అంటున్నాం. మహమ్మద్ షా రంగీలా, ఇతన్నే మనము రంగీలా రాజా అంటాం. రంగీలా రాజా అంటే ఏంటి? భోగలాలసుడు అని అర్థం. లలిత కళలకి, మద్యపానానికి బానిసైన వ్యక్తి, లలిత కళల మీద ఇంట్రెస్ట్ చూపే వ్యక్తి మనకి మహమ్మద్ షా రంగీలా అంటాం. కుతుబ్ షాలో హసన్ తానిషా కూడా అది. సో సింపుల్గా ఈ మహమ్మద్ షా రంగీలా కాలం గమనిస్తే 1719 నుండి 48 మధ్య. రైట్ ఇతడు మొఘల్ సుల్తాన్గా కొనసాగడం జరిగింది. కడపడి మొఘలుల్లో లేదా తుది మొఘలుల్లో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు. సో ఇతనికి మరొక పేరే రోషన్ అఖ్తర్ అంటాం.
మహమ్మద్ షా రంగీలా యొక్క మరొక పేరే రోషన్ అఖ్తర్. దీనికి ఉన్న బిరుదే మహమ్మద్ షా రంగీలా. క్రమంగా సయ్యద్ సోదరులు మద్దతు ఇవ్వడంతో మహమ్మద్ షా రంగీలా రాజుగా మార్చబడ్డాడు, మొఘల్ సుల్తాన్గా ప్రకటించబడ్డారు. ఇతని యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని 1724 సంవత్సరం 1724 ఏప్రిల్ గోల్కొండ కేంద్రంగా హైదరాబాద్ లేదా నిజాం రాజ్యం అనేది ఏర్పాటు చేయబడింది. నిజాం అంటే ఇక్కడ హోదా అని అర్థం, బాగా గమనించండి, డిప్యూటీ అనే అర్థాన్ని చూపిస్తుంది. అలాంటి అసఫ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ మహమ్మద్ షా రంగీలా కాలంలోనే ఏర్పాటు చేశాడు. అంటే మహమ్మద్ షా రంగీలా బలహీనమైన మొఘలు అని అర్థమవుతుంది. ఇతని బలహీనతను ఆధారంగా చేసుకొని అనేక కొత్త రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి. అలాంటి రాజ్యాలలో ఒకటో గమనిస్తే హైదరాబాద్లో నిజాముల్ ముల్క్, మీర్ కమరుద్దీన్, చిన్ కిలిచి ఖాన్ నిజాముల్ ముల్క్ అంటాం. సో ఈ నిజాముల్ ముల్క్ ఏమవుతున్నాడు, హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే క్రమంలో రెండవది కర్ణాటక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు కర్ణాటక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు, సాదాతుల్లా ఖాన్ అంటాం, సాదాతుల్లా ఖాన్ అంటున్నాం. అదేవిధంగా అవధ్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు సాదత్ అలీ. సో సాదత్ అలీ అవధ్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే, సాదాతుల్లా ఖాన్ కర్ణాటక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే, హైదరాబాద్ రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ ఏర్పాటు చేయడం జరిగింది. బెంగాల్ రాజ్యాన్ని ముర్షిద్ కులీ ఖాన్ ఏర్పాటు చేశాడు, ముర్షిద్ కులీ ఖాన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రముఖమైన 4 రాజ్యాలు మహమ్మద్ షా రంగీలా యొక్క బలహీనతను ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేయబడ్డాయి. మహమ్మద్ షా రంగీలా కాలంలో గమనిస్తే నాదిర్ షా దండయాత్ర అనేది ప్రముఖంగా జరుగుతుంది. మరి నాదిర్ షా దండయాత్ర ఎప్పుడు జరిగింది గమనిస్తే 1739 సంవత్సరంలో జరుగుతుంది. కర్నాల్ యుద్ధం, నాదిర్ షా దండయాత్ర కేంద్రంలో జరిగిన యుద్ధాన్నే మనము కర్నాల్ యుద్ధము అంటాం. ఈ యుద్ధంలో మొఘల్ సుల్తాన్లు ఓడించబడడంతో, మొఘల్ సైన్యం ఓడించబడడంతో వారికి ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఆనాటి కోహినూర్ వజ్రం, ఎక్కడిది కోహినూర్ వజ్రం, కోహీర్ అనే ప్రదేశంలో కృష్ణానది లోయల్లో దొరికిన వజ్రమే కోహినూర్ వజ్రం అవుతుంది. అది కుతుబ్ షాహీ కాలంలో ఉంది. అబ్దుల్లా కుతుబ్ షాహీకి సంబంధించిన ఆర్థిక మంత్రి అవుతున్నాడు, మనకి షాజహాన్కి బహుకరించడం జరిగింది. అలా వారసత్వంగా వచ్చిన ఈ మొఘల్ సంబంధించిన కోహినూర్ వజ్రాన్ని ఈ నాదిర్ షా దొంగతనం చేయడం జరుగుతుంది. అంటే తీసుకెళ్ళిపోతాడు ఇటు కోహినూర్ వజ్రాన్ని, అదేవిధంగా నెమలి సింహాసనాన్ని రెండింటిని ఎత్తుకపోవడం జరుగుతుంది ఈ మహమ్మద్ షా రంగీలా కాలంలోనే. మహమ్మద్ షా రంగీలా కథక్ నాట్యంలో ప్రావీణ్యం కలిగిన వాడు, కథక్ నాట్యంలో ప్రావీణ్యం కలిగిన వాడు. ఇతని తర్వాత మనకి రెండవ షా ఆలం అంటున్నాం, ఇతన్నే మనము షా గౌహర్ అంటున్నాం. సో షా గౌహర్ యొక్క కాలాన్ని గమనిస్తే 1759 నుండి 1806 సంవత్సరంలో వచ్చింది. మరి 1759 నుండి 1806 సంవత్సరం ఉండగానే ఇతని కాలంలో మనకి బాక్సార్ యుద్ధం అనేది కనబడుతుంది. 1764లో బాక్సార్ యుద్ధము అనేది కనబడుతుంది. ఈ బాక్సార్ యుద్ధం వలనే ఆంగ్లేయులు దివానీ హక్కులను పొందుతారు. సాధారణ భారతీయులకి నిజామత్ హక్కులని, పరిపాలన హక్కులను ఇవ్వడం జరిగింది. దివానీ హక్కులు అంటే పన్నును వసూలు చేసుకునే హక్కును పొందడం జరిగింది. సో మరి ఇలాంటి బాక్సర్ యుద్ధ సందర్భంలో రెండవ షా ఆలం కూడా పాలు పంచుకుంటాడు, ఆంగ్లేయుల చేత ఓడించబడడం జరిగింది. సో అదేవిధంగా దీని తర్వాత ఇతను అలహాబాద్లోని బ్రిటిష్ బందీగా ఉన్నాడు. క్రమంగా బ్రిటిష్కి పెన్షనర్గా మారడం జరిగింది రెండవ షా ఆలం. రెండవ అక్బర్ని గమనిస్తే, సో ఈ రెండవ అక్బర్ని మనము అక్బర్ II అంటున్నాం. ఇతని కాలానికి సంబంధిస్తే ప్రముఖ సాంఘిక సంస్కర్త కనబడతాడు, సాంస్కృతిక పునర్జీవ పిత, బెంగాల్ సాంస్కృతిక పునర్జీవ పిత రాజా రామ్మోహన్ రాయ్. అలాంటి రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే బిరుదుని ఇచ్చిన వ్యక్తి రెండవ అక్బర్. ఇతని యొక్క పెన్షన్ గురించి మాట్లాడడానికి రాజా రామ్మోహన్ రాయ్ని లండన్కు పంపించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే బ్రిస్టన్ నగరంలో రాజా రామ్మోహన్ రాయ్ మరణించడం జరిగింది. నెక్స్ట్ మొఘలుల రాజుల కాలంలో చివరివాడు రెండవ బహదూర్ షా. 1837 నుండి 1858 మధ్య ఉన్నాడు. 1857 తిరుగుబాటులో సైనికులకి నాయకత్వం వహించిన చివరి మొఘల్ సుల్తానుగా మనకు చరిత్రలో కనబడుతున్నాడు రెండవ బహదూర్ షా. ఇతని యొక్క అసలు పేరే రెండవ బహదూర్ షా జాఫర్ II అవుతున్నాడు. సో ఇతడు 1857లో జరిగిన తిరుగుబాటులో నాయకత్వం వహించాడు. తిరుగుబాటు అణచివేసిన ఆంగ్లేయులు. సో ఆ కాలంలో ఆంగ్లేయ నాయకుడిగా ఉన్న వ్యక్తి హడ్సన్ అంటున్నాం.
సో ఈ హడ్సన్ అనే ఆంగ్లేయ నాయకుడు ఇతన్ని బంధించి రంగూన్ జైలుకు తరలించడం జరుగుతుంది. రంగూన్ జైలు కేంద్రంగానే ఇతడు ఉరి తీయబడతాడు. ఇతనితో పాటు ఇతని కుమారులు కూడా ఉరి తీయబడడం జరిగింది. ఆ సందర్భం 1862లో. సో 1862లో బహదూర్ షా మరణించడం జరుగుతుంది. దీంతో మలి మొఘలుల యొక్క ప్రస్థానం కూడా పూర్తి అవుతుంది. మొత్తంగా 1526లో స్టార్ట్ అయినాం. సో 1526 పానిపట్టు యుద్ధంలో ప్రారంభమైన మొఘల్ సంస్థానం మనకి మొఘల్ రాజ్యం, మొఘల్ మహాసామ్రాజ్యము అనేది 1858 నాటికి ముగిసిపోవడం జరిగింది. బహదూర్ షా జాఫర్ II చేత ముగిసిపోవడం జరిగింది. మరి అలాంటి ఈ మొఘలుల పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? సో ఈ మొఘల్ పరిపాలనా విధానాన్ని కనుక గమనిస్తే, సో ఈ మొఘల్ పరిపాలనా విధానానికి సంబంధించి వారు ఆ విధానంలో ఏ విధమైన అధికార బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఏ విధమైన అధికారులను వారికి అప్పజెప్పడం జరిగింది. ఆ పరిపాలనా విధానంలో గమనిస్తే మొఘలుల కాలంలో జాగీర్ అనే పదం కనబడుతుంది. మరి ఏంటి ఈ జాగీర్? మొఘలు కాలంలో కనబడే జాగీర్ అనేది ఒక భూభాగాన్ని సూచించడం జరుగుతుంది. సో ఈ భూభాగాన్ని గమనించిన ఈ జాగీర్ ఢిల్లీ కాలంలో ఇక్తాను పోలి ఉండడం జరుగుతుంది. ఇక్తా అంటే ఏంటిది? మిలిటరీ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసుకున్న ఒక విధానం. సో అలాంటి విధానాన్ని పోలిందే ఈ జాగీర్ విధానం మొఘల్ సామ్రాజ్యంలో మనకు కనబడడం జరుగుతుంది. అంతేకాకుండా రాజప్రతినిధిగా ఉండే అధికారిని, అంటే మొఘల్ పరిపాలనా వ్యవస్థలో రాజప్రతినిధిగా ఉండే వ్యక్తిని మనము వకీల్తో పోల్చడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ శాఖాధిపతి, ఇతడు ప్రధానమంత్రి లేదా కొన్ని సందర్భాలలో ఆర్థిక మంత్రిగా పిలువబడుతున్నాడు. అతన్ని మనం ఏమంటున్నాం? వజీర్ లేదా దివాన్ అంటున్నాం. వజీర్ లేదా దివాన్ అంటున్నాం. ప్రధాని లేదా కొన్ని సందర్భాలలో ఆర్థిక మంత్రిగా ఉండడం జరుగుతుంది. సైనిక పటాలానికి, సైనిక సమూహానికి అధిపతిగా ఉండే సైనిక శాఖాధిపతి, మొఘళ్ళ కాలంలో సైనిక శాఖాధిపతిని మీర్ బక్ష్ అంటున్నాం. ఇలా సైనికానికి సంబంధించి, ఆర్థికానికి సంబంధించి, రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి, ఇతర వ్యవహారాలకు సంబంధించి, పరిపాలన విభాగాలకు సంబంధించి అధికారులను నియమించుకోవడం జరిగింది. ఒక పటిష్టమైన, ఒక శక్తివంతమైన పరిపాలన వ్యవస్థని మొఘల్ పరిపాలకులు, మొఘల్ సుల్తానులు ఏర్పాటు చేయడం జరిగింది. మొఘల్ పరిపాలన కనుక గమనిస్తే వారు పరిపాలన విధానంలో భాగంగా స్పష్టమైన విధానాలను ఏర్పాటు చేశారు. సో బలమైన పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి అధికారులను కూడా నియమించడం జరిగింది. ఆ అధికారుల ద్వారా అధికార విభజన అనేది జరుగుతుంది. అంటే స్పష్టంగా మొఘల్ సుల్తాన్ల కాలంలో వికేంద్రీకృత విధానము అనేది, డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ అనేది కనబడడం జరుగుతుంది. ఇలా ఒక శక్తివంతమైన పరిపాలన వ్యవస్థని మొఘల్ సుల్తాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.